మామిడికాయలు సీజన్ అయితే వచ్చేసినాయి. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు పండుగ అయితే ఇంకా అయితే రాలేదు. ఇప్పటికైతే పచ్చి మామిడికాయలు అయితే వచ్చినాయి. పండుగని వచ్చినాయి కానీ అవి చాలా రేట్ అయితే ఉంటాయి. మామిడికాయ అంటేనే మనకు గుర్తుకొచ్చేది మామిడికాయ ఊరగాయ, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పులిహోర. మామిడికాయ అయితే మనం రకరకాలుగా వంటలు అయితే చేసుకోవచ్చు. మునక్కాయలోకి వేసుకుంటాము, మనం అట్లా అయితే వేసుకుంటాము. చేపల కూరలో కానీ వేసుకుంటారు చాలామంది అయితే. చాలా బాగుంటుంది. ఏదో వచ్చేసి నేను మామిడికాయ పచ్చడి దంచాలని అయితే అనుకున్నాను. నేనైతేను కాయ వచ్చేసి 10 రూపాయలు అయితే పడింది. అంటు మామిడికాయ ఒకటి వచ్చేసి. మామిడికాయ అయితే మంచిగా తోలు తీసేసి కట్ చేసి పెట్టినా. ఒటిమిరకాయలు అయితే ఒక కాయకి ఒక 9 ఒటిమిరకాయల వరకు అయితే వేసినాను. ఇక్కడ మామిడికాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసిన. ఎందుకంటే రోట్లో దంచాలంటే కొంచెం పెద్ద ముక్కలుగానే అయితే ఉండాలి. అదే మిక్సీలో అయితే సన్నగా కట్ చేసుకోవాలి. మన రోట్లోకి కాబట్టి కొంచెం సైజు పెద్దగా ఉంటే దంచడానికి అయితే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఎగరుకోకుండా బాగా దంచుకోవచ్చు పెద్ద ముక్కలు అయితే. ఇక్కడైతే నేను మామిడికాయ వేసి దంచేసినాక లాస్ట్లో అయితే ఉప్పు వేసుకుంటాను. ఉప్పు తగినంత సాల్టు, తెల్లగడ్డలు అయితే వేసినాను. లాస్ట్లో ఎందుకు వేసినానంటే ఎగరుకోకుండా అయితే ఉంటుంది. మామిడికాయ రొట్టె దంచేటప్పుడు ఎగిరి మొకాన అయితే పడుతుంది. అందుకు లాస్ట్లో అయితే వేసాను మామిడికాయ పచ్చడిలో. మామిడికాయ పచ్చడి దంచేసి రొట్టెలో తోడేసి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత గింజలు, ఎర్రగడ్డ, ఒటిమిరకాయలు వేసేసి తర్వాత పెట్టేసిన. మామిడికాయ పచ్చడి సూపర్గా అయితే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.